ఆర్జికార్ వైద్య కళాశాలలో అత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు కోల్కతా పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహం ఇంటి దగ్గర ఉండగానే పోలీసులు లంచం ఇవ్వజూపారని వైద్యురాలి బంధువు కూడా ఆరోపించారు. ఇదేనా పోలీసులకు ఉండే మానవత్వమని ఆమె ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. హత్యాచార ఘటనను నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్కతాలో జరిగిన ఆందోళనల్లో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు మొదటి నుంచి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా తమను అనుమతించలేదని తెలిపారు. పోస్టుమార్టం పూర్తయ్యేంత వరకు తమను పోలీస్ స్టేషన్లోనే ఉంచారని వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగించాక ఓ సీనియర్ పోలీస్ అధికారి డబ్బులు ఇవ్వజూపారని ఆరోపించారు. తాము దాన్ని తిరస్కరించామని వెల్లడించారు. బాధితురాలి బంధువు కూడా ఇవే ఆరోపణలు చేశారు. బాధితురాలి మృతదేహం ఇంటి వద్ద ఉన్నప్పుడు పోలీసులు డబ్బులు ఇవ్వజూపారని ఆమె ఆరోపించారు. ఇదేనా పోలీసులకు ఉండే మానవత్వమని ప్రశ్నించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు తమ చుట్టూ 300 నుంచి 400 మంది పోలీసులు ఉన్నారని చెప్పిన ఆమె ఆ తర్వాత ఒక్కరు కూడా లేరని తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులను ఇంటి దగ్గర విడిచిపెట్టే బాధ్యత కూడా పోలీసులు తీసుకోలేదని ఆమె చెప్పారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు చురుకుగా ఉన్న పోలీసులు ఆ తర్వాత నుంచి నిశ్చేష్టులుగా ఉండిపోయారని బాధితురాలి అత్త ఆరోపించారు. జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసును తొలుత కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తు సమయంలో వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కేసును కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ను సీబీఐ అరెస్టు చేసింది. అతడికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది.